అప్పుడు సిటీకి తిరిగి వస్తే ఇంటికి ఎందుకు రాలేదురా? అదేంటంటే అమ్మా, వాడి కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందమ్మా. అందువల్ల ఇంటికి రాకుండా వాడితో పాటు ఎస్ఐఎల్ హాస్పిటల్లోనే ఉన్నానమ్మా. కమ్ అగైన్. ఏ హాస్పిటల్? ఇక్కడ గాజువాకలో ఉంది కదమ్మా, ఎస్ఐఎల్ హాస్పిటల్. అదే. ఓహో, అక్కడే ఉన్నావా? అవునమ్మా. అదేంటంటే 2 రోజులుగా మీ ఫ్రెండ్ తో పాటు ఎస్ఐఎల్ హాస్పిటల్లో ఉన్నావు. అవునమ్మా, అక్కడే ఐసీయూలో వాడితో పాటు ఉన్నా. సూపర్, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. నా కొడుకు చెప్పింది మీరు విన్నారా? అభిని మనం ఏ హాస్పిటల్ కి తీసుకువెళ్ళామో, ఏ ఐసీయూలో ట్రీట్మెంట్ చేయించామో, అదే హాస్పిటల్లో అదే ఐసీయూలో సార్ గారు ఉన్నారంట. కానీ మనమైతే ఎవ్వరం వాణ్ణి చూడలేదు, వీడు కూడా మనల్ని ఎవ్వరిని చూడలేదు. హరిశ్చంద్రుడికి కొడుగ్గా పుట్టాల్సిన వాడు పొరపాటున తప్పిపోయి ఈ ఇంట్లో పుట్టాడు. కాదమ్మా, అదేంటంటే యాక్చువల్లీ టెన్షన్లో హాస్పిటల్ పేరు తప్పు చెప్పానమ్మా. అది ఎస్ఐఎల్ హాస్పిటల్ కాదమ్మా, అది దాని పక్కనున్న ఇంకో హాస్పిటల్. అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం. ఎన్ని అబద్ధాలు చెప్తావురా? రే, నీకు అబద్ధాలు చెప్పడం రావట్లేదు కదా, ఎందుకు అనవసరంగా ఎరుక్కుంటున్నా? నిజమేంటో చెప్పరా? ఎక్కడికి వెళ్ళావో చెప్పు బాబు. అమ్మని ఎందుకు అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు? చెప్పు అర్జున్. రే అర్జున్, చెప్పరా, ఎవరిని కలవడానికి వెళ్ళావో ఇప్పుడైనా నిజం చెప్పరా? అదేంటంటే యాక్చువల్లీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయారు. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరో ఒక ఆమెని చంపేశాడు. పాపం. ఈ అమ్మని ఎప్పుడు చంపబోతున్నావురా? మళ్ళీ ఏం అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? నిజం చెప్తావా లేదా అర్జున్? అమ్మా చెప్పు అర్జున్. అది చాముండేశ్వరి, టెన్షన్ పడక చాముండేశ్వరి, వాణ్ణొదిలే. వయసులో ఉన్న కుర్రాడు, వాడు తప్పు చేసినా కూడా వాణ్ణిలా అందరి ముందు నిలబెట్టి ప్రశ్నించొద్దు. వదిలే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? వాడికి చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేసాయి. ఈ కాలం కుర్రాళ్ళు మొదటిలా లేరు. ఇప్పుడు కుర్రాళ్ళు ప్రైవసీ కోరుకుంటున్నారు. ఒక స్థాయి వరకే మనం వాళ్ళని ఖండించగలం. ఏంటి బావా మీరు ప్రైవసీ అది ఇది అని కన్న కొడుకుని ఎక్కడికి వెళ్ళి వస్తున్నావని అడగడం తప్ప? ఏమలుడు, ఏ ఫ్రెండ్తో వెళ్ళావో చెప్పి చావచ్చు కదా. లేదు మామ, అమ్మకి నా ఫ్రెండ్స్ ఎవరు నచ్చరు. స్టేటస్ చూస్తారు, వాళ్ళందరూ మన స్టేటస్ కాదు అంటారు. అందుకే. ఆహా, వచ్చాడయ్యా నా మాట జవదాటని కొడుకు నువ్వేనరా? చాముండేశ్వరి, వదిలేసే. ఎవరో ఫ్రెండ్తో ఉండొచ్చాడు. హాస్పిటల్లో వీడు పక్కన లేకపోయేసరికి నేను పడ్డ కష్టమేంటో మీరు కళ్ళారా చూశారా లేదా? నేను 23 కాల్స్ చేశాన్రా నీకు. అక్కా, నేను ట్రై చేసిన 15 కాల్స్ వదిలేసావు కదక్కా. ఒక్క ఫోన్ కాల్ ని కూడా నువ్వు అటెండ్ చేయలేదు. అంత ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరున్నారా నీకు? సపోజ్ నా ప్రాణాలకే ఏదైనా ప్రమాదం వచ్చుంటే? ప్లీజ్ అమ్మా, నువ్విలా మాట్లాడకు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం పెద్ద తప్పు అర్జున్. ఎక్కడికి వెళ్ళావని ఇప్పటి వరకు చెప్పకపోవడం అంతకన్నా పెద్ద తప్పు. ఈ అమ్మ మనసు బాధగా ఉందిరా. తప్పే అమ్మా, సారీ అమ్మా. నన్ను క్షమించండమ్మా. ఇక మీదట నేను ఇలా చేయనమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. చాముండేశ్వరి, వాడిక మీదట ఇలా చేయను అని చెప్తున్నాడు కదా. సారీ అమ్మా, దిస్ ఇస్ లాస్ట్ టైం. అర్జున్, నువ్వు వెళ్ళి ముందు అభిని చూడు. చివరి వరకు ఎక్కడికి వెళ్ళొస్తున్నాడని చెప్పకుండానే వెళుతున్నాడు చూడండి. అక్కా, జ్యోతిష్యులు గారు ఆల్రెడీ వీడి గురించి చెప్పారు కదక్కా. ఆయన చెప్పినట్టు ఇప్పుడు అంతా జరుగుతుంది. నువ్వొకడివి మాట్లాడుకో, సైలెంట్ గా ఉండు.
సారీ అభి. ఇలాంటి కష్టమైన సమయంలో నీకు గాయమైనప్పుడు కూడా నేను హాస్పిటల్లో నీ పక్కన నేను లేకుండా పోయాను. ఒక అమ్మాయికి హెల్ప్ చేయడం కోసం నేను బయట ఊరికి వెళ్లాల్సి వచ్చింది. రియల్లీ సారీ రా. రే, నువ్వు నాకు అన్నవి మాత్రమే కాదు, నాకొక బెస్ట్ ఫ్రెండ్వి కూడా. ఇక మీదట నీకేదైనా సమస్య, కష్టం, ప్రమాదం అంటూ వస్తే ఖచ్చితంగా నేను నీతో పాటు నీ పక్కనే ఉంటానురా. నమ్మక ద్రోహి! ఆ రోజు నువ్వు నా కూతుర్ని కాపాడి తీసుకొచ్చావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను నా కూతురు లాంటిదని అనుకున్నాను. నా ఇంట్లో ఒకరిలాగా చూశాను. ఇక మీదట నీ మొహాన్ని చూడాలనుకోవడం లేదు. బయటికి పో. సారీ, నీకు కొంచెం లేట్ అయింది. సత్య, నువ్వు ఇప్పుడు ఓకే కదా? నా మనసాక్షి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నువ్వింకా అదే ఆలోచిస్తున్నావా? కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవే. నిన్ను నువ్వు అన్నింటికీ నిందించుకోకు. ఒకవేళ నువ్వు ఇలాంటి పని చేయకపోతే అభి నిశ్చితార్థం పూజతో జరిగిపోయింటే అది నువ్వు ఒప్పుకునేదానివా? అలాంటిదేదైనా జరుగుంటే మీ అక్క పరిస్థితి ఆలోచించు. తనకేమయ్యేది? అలాంటిదేం జరగలేదు కదా. నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్. అందులో ఏదో తెలియక ఒక చిన్న తప్పు జరిగిపోయింది. దానికెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? మర్చిపోవే. అది కుదరదు కళ్యాణి. నేను పల్లెటూరులో పెరిగిన పిల్లని. నన్ను మా అమ్మ, నాన్న, తాత, నానమ్మ పెంచిన విధానం అది కాదు. నేనొక చీమకి కూడా ద్రోహం చేయాలి అనుకునే దాన్ని కాదు. ఎవరి మనసుని గాయపరచకూడదని, ఎవరికి హాని చేయకూడదని చెప్పి నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు. ఎవరూ ఇంతవరకు నన్ను ఇంతగా తిట్టింది కూడా లేదు. ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. కానీ ఈరోజు అన్నిటికీ కలిపి ఒకేసారి అన్నిటికీ కలిపి నలన్ సార్ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకున్నాను. నేను తిండి కూడా తినలేకపోతున్నాను. ప్రశాంతంగా ఆలోచించలేకపోతున్నాను. నా తల బద్దలైపోతుంది. నా గుండె నొప్పిగా ఉంది. నన్ను పట్టుకొని నమ్మక ద్రోహి అన్నారు కళ్యాణి. సత్య, పదే పదే అదే తలుచుకుని మనసు పాడు చేసుకోకు. సైలెంట్ గా వెళ్ళి ముందు నిద్రపో. ఉదయం లేచి చూడు, అన్ని సెట్ అవుతాయి. మనసులో భారం పెట్టుకొని ఎలా నిద్ర పడుతుంది చెప్పు? లేదు, దీనికి ఒక ముగింపు చెప్పాలి. నేను తప్పు చేశాను నిజమే, కానీ అది ఎందుకు చేశాను అని నలన్ సార్కి తెలిసేలా చెయ్యాలి. నన్ను నమ్మక ద్రోహి అని, నన్ను ఆయన అన్న మాట తప్పని నిరూపించాలి. అంతవరకు నాకు తిండి, నిద్ర ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నలన్ సార్ని ఎలాగైనా కలుస్తాను. నిజాలన్నీ ఆయనకి చెప్పి తీరుతాను. సత్య, ఆయన ఇప్పటికే నీ మీద చాలా కోపంతో ఉన్నాడు. అది న్యాయమైన కోపమే కదా. నేను బాధపడినట్లే కదా ఆయన కూడా బాధపడుతున్నారు. మంచి వాళ్ళకి చిన్న చెడు జరిగినా కూడా దాన్ని తట్టుకునే శక్తి ఉండదు. ఒక మంచి మనిషికి నేను ఎందుకిలా చేశాను అని నిజం చెప్పి తీరాలి. నేను చెప్పేది వినవే. ఆయనకి నువ్వు ఏ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదే. కానీ నా లోపల రగిలిపోతున్న నా మనస్సాక్షికి ఏమని సమాధానం చెప్పుకోగలను చెప్పు కళ్యాణి. జరిగిన విషయం చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగడమే తప్ప ఈ తప్పుకి వేరే ప్రాయశ్చిత్తం లేదు. చాలా రిస్క్ సత్య. పర్వాలేదే, నా పరిస్థితి అలాంటిది. నా అక్క కోసమే నేను ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. అంతేకాని నేను నమ్మక ద్రోహిని కాదు కళ్యాణి. నలన్ సార్కి ఇది అర్థమయ్యేలా చెప్పాలి.